అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ ఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా నీలోజ్పల్లి గ్రామానికి చెందినటువంటి శోభ అనే మహిళ, 48 సంవత్సరాల మహిళ, తనైతే స్నానం చేయడానికైతే స్నానాల గదికైతే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన క్రమంలో తనైతే డోర్నైతే ముట్టుకోవడం జరిగింది. ఆ డోర్కు అయితే కరెంట్ షాక్ తగలడంతో అయితే తనైతే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ డోర్కు సంబంధించి అయితే ఆ బల్బ్ అయితే ఒకటి బాత్రూంలో అయితే అమర్చడం జరిగింది. ఆ బల్బుకు సంబంధించినటువంటి వైరు కొంత డ్యామేజ్ ఉండడం వల్ల ఐరన్ రేక్ అయితే టచ్ అవ్వడం కావచ్చు, అంతేకాకుండా తను తెలియకుండా వెళ్ళి దాన్ని అయితే ముట్టుకోవడం వల్ల తనైతే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వీరి కుటుంబ సభ్యులనైతే స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అయితే పరామర్శించడం జరిగింది. మృతురాలికి 2 పిల్లలున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులనైతే ఆదుకోవాలి ప్రభుత్వాలనైతే చుట్టుపక్కల వారు కావచ్చు, గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి నెలకొనడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సెస్ ఏఈ సైతం అక్కడికైతే రావడం జరిగింది. పూర్తి విచారణ అయితే జరిపించడం జరిగింది. దీనికి సంబంధించిన నివేదికలు అయితే పై అధికారులకైతే మేమైతే పంపిస్తాం. సెస్ కావచ్చు, అంతేకాకుండా విద్యుత్ ఘాతంతో మృతి చెందితే కొంత నష్టపరిహారం అయితే వస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులనైతే సెస్ అధికారులు అయితే ఆదుకోవాలి, కొంత నష్టపరిహారం అయితే ఇవ్వాలని అయితే బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేకాకుండా గ్రామస్తులు అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున సైతం కొంత వారి కుటుంబాన్ని అయితే ఆదుకోవాలి, కొంత పరిహారం ఇస్తే బాగుంటుందని అయితే ఇరుపొరుగు వారు చెప్తున్న పరిస్థితి నీలోజ్పల్లి గ్రామంలో చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అధికారులు సైతం సూచిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు వర్షాలు అధికంగా ఉన్న నేపథ్యంలో కరెంటు స్తంభాలు కావచ్చు, ఇనుప రేకులు కావచ్చు, అంతేకాకుండా విద్యుత్ ప్రసారమయ్యేటువంటి వాటినైతే నియంత్రికలకు సంబంధించి అయితే జాగ్రత్తగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి. వర్షాలు సైతం పడుతున్న నేపథ్యంలో వీటికైతే దూరంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సలహాలు, సూచనలు సైతం అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఏదన్నా ఉంటే అధికారులకైతే చెప్తే వారు వచ్చి అయితే దాన్ని సమస్య పరిష్కరిస్తారని సైతం అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం అయితే ప్రభుత్వాలు అయితే వీరి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందన్న కోణంలో సైతం వారి ఇరుపొరుగు వారు కావచ్చు, అంతేకాకుండా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా నీలోజ్పల్లిలో అయితే చోటు చేసుకుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.